స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అనుదిన ఆహారంలో 119వ సంకీర్తన 165వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో 2 తలంపులు ఉన్నాయి. ఒక తలంపు ఏంటంటే నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు. దేవుని బిడ్డలారా, ప్రేమ అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. అది భూ సంబంధమైనటువంటి ప్రేమ ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఉన్నది. ప్రేమ అనేది మనం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా ఇష్టంగా చేయగలుగుతాము. ప్రేమ ఉంటే ఎంత పనైనా కానీ సునాయాసనంగా చేయగలుగుతాము. ప్రేమ ఉంటే మనస్ఫూర్తిగా చేయగలుగుతాము. ప్రేమ లేకపోతే ఏది కూడా చేయటానికి కూడా మనస్కరించదు, ఏది కూడా సంపూర్ణంగా చేయటానికి చేయలేకపోతుంటాము. దేవుని వాక్యంలో భక్తుడు కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి అనేటువంటి మాట. ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అనేక మంది భక్తులు ఉన్నారు, నూతన నిబంధనలో భక్తులైనటువంటి వారు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారు అంటే ప్రేమించటం అంటే పరిపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించటం. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు వాక్యానుసారంగా చేయటం అనేటువంటిది ప్రేమించటం అంటే. భక్తులైనటువంటి వారు ప్రేమించారు, వారి జీవితంలో అనుసరించారు కాబట్టే వారికి 2వ తలంపు ఏంటంటే నెమ్మది కలిగింది. వారి జీవితానికి వారికి ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు నెమ్మదిగా వారి ప్రయాణాలు ముందుకు సాగినవి. వారి యొక్క కుటుంబ జీవితాల్లో కావచ్చు, లేకపోతే పరిపాలనా విధానంలో కావచ్చు, నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. సపోజ్ బైబిల్లో మరి దావీదు భక్తుడే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఆయన కుమారుడైనటువంటి సొలొమోను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నూతన నిబంధనలో భక్తులైనటువంటి వారు అపోస్తలులు కానీ, పౌలుసీలైనటువంటి వారు కానీ, మరి అనేక మంది విశ్వాసులు అనే భక్తులైనటువంటి వారు యేసు ప్రభువుని ప్రేమించినటువంటి వారు, ఆయన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారు నెమ్మది కలిగి ఉన్నారు. 16వ శతాబ్దంలో రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు పోప్ మీద తిరుగుబాటు చేసినప్పుడు, అంటే పోప్ చేస్తున్నటువంటి మరి వాక్యానికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పోపు పనిచేస్తున్నప్పుడు ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆచారాలు, ఆయన చెప్పేటువంటి వాటిని మరి మార్టిన్ లూథర్ గారు తిరస్కరించాడు. పోరాటం చేసినప్పుడు మరి మార్టిన్ లూథర్ గారు ఒక్కరే ఒకవైపు, మరి పోపు అధికారం ఆయన కింద ఆయన అనుచరులు ఎందరో ఉన్నప్పటికి కూడా మరి మార్టిన్ లూథర్ గారు నెమ్మదిగా ఉండేవాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, ధర్మశాస్త్రం రాయబడిన రీతిగా నడవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అట్టి నెమ్మదితో మరి మార్టిన్ లూథర్ గారు గొప్ప సంఘ సంస్కర్తగా, గ్రేట్ రిఫార్మర్గా 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు మరి చేసి పోరాడి గొప్ప విజయాన్ని క్రైస్తవ లోకానికి అందించాడు. ఉదయం దేవుని బిడ్డ, నీవు నేను కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారమైతే నెమ్మదిగా ఉంటాం. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారమైతే మన గృహాల్లో నెమ్మది ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారమైతే మన క్రియల్లో ప్రవాసించినటువంటి అతీతమైనటువంటి మార్పు అనేటువంటిది మనలో కలిగి ఉంటాం. అటు రీతిగా ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ ప్రభువును అనుగ్రహించేటువంటి నెమ్మదిలో దేవుడు మనందరిని కూడా స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
దయగల మా తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు నెమ్మదిగా ఉంటారని మీ లేఖనంలో జ్ఞాపకం చేశారు. మేము నాయన మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన తండ్రి, అయ్యా మిమ్మల్ని ప్రేమించిన ప్రభా, మీరు అనుగ్రహించేటువంటి నెమ్మదిని మేము కలిగి ఉండటకు నాయన, మీరు ఇచ్చేటువంటి నెమ్మదిని మేము పొందుకుంటూ జీవించుటకు మీ కృప దయచేయండి. ఈ లోకంలో ప్రభా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు, అయ్యా ఎన్నో రకాలైనటువంటి కలవరాలు, ఎన్నో విధాలైనటువంటి భయాలు ప్రభా మా హృదయాల్లో, మా మనస్సును అయ్యా కృంగదీస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా భయంకర పరిస్థితులు నాయన. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, మనుషుల మధ్య అయ్యా నెమ్మది లేనటువంటి పరిస్థితులు ప్రభా. ఈ పరిస్థితుల్లో నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి మా సమాధానకర్తవు మీరై ఉన్నారు. ఎన్నో కుటుంబాలు నేను అలజడిలో ఉన్నాయి ప్రభా. ఎందరో జీవితాలు భయంకరమైనటువంటి నా తండ్రి అసమాధానంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి కావలసినటువంటి నెమ్మదిని మీ నామలో వారికి మీరు దయచేసి మీ కార్యం జరిగించండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లోనైనా వారికి మీరు తోడుగా ఉండి దేవా మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించేటువంటి నెమ్మదిలో వారు బలపరచబడుతూ ముందుకు సాగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.